ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలంటే మనకి గుర్తొచ్చేది వెంటనే బిర్యానీ. కానీ బిర్యానీ కన్నా టాప్ లిస్ట్‌లో ఎప్పుడూ నంబర్ 1 స్థానంలో నిలిచేది కొబ్బరన్నం. సో, ఆ రెసిపీ ఈరోజు చూద్దాం. కొబ్బరన్నం అంటే గోదావరోళ్ళకి పెట్టింది పేరు. అందులోనూ కొత్తల్లుళ్ళకైతే ఈ రైస్ రెసిపీ ఖచ్చితంగా రుచి చూపించకుండా అయితే ఉండరు. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయేలా రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో, చాలామందికి కొబ్బరి పాలు అవైలబుల్‌గా ఉండవు. దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరన్నం కదా. సో దానికి నేను తగ్గట్టుగా నేను 1.5 కేజీ రైస్కి అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని మసాలా అయితే ఇది ఫ్లేవర్ కోసమే బిర్యానీ ఆకు, కొంచెం యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, దాంతోపాటు కొద్దిగా జీలకర్ర అన్నమాట. సో ఇవైతే నేను వేసాను. సో ఇవి ఫ్లేవర్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఈ అరోమా అంతా కూడా రైస్కి వస్తుంది అన్నమాట. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేనైతే కొంచెం పుదీనా, దానికి తగ్గట్టుగానే ఒక 4 పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనిలోకి వచ్చేసి ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అయితే నేను వేసుకుంటున్నాను. సో ఈ ముద్ద కచ్చాబచ్చాగా అయితే నేను చేసుకుంటున్నాను, బాగా మెత్తగా కాకుండా బరకగా. సో 1.5 స్పూన్ ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా నేను దీనిలో వేసేస్తున్నాను. సో దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని మనం ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం ఏంటంటే ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే మనం పక్కన వాడిపెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇది అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. సో కలర్ఫుల్గా ఫుడ్ అయితే కనిపిస్తుంది కదా. సో నేను న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి నేను పసుపు అయితే యూజ్ చేశానండి. అండ్ దీనిలోకి వచ్చేసి కొబ్బరి పాలు వేసుకుంటారు కదా. నేనైతే కొబ్బరి పాలు నేను వేసుకునేంత టైం లేదు కాబట్టి ఈస్టర్న్ కోకోనట్ మిల్క్ అయితే నాకు రెడీమేడ్గా దొరుకుతుంది. సో నేను అదే తీసుకున్నాను. ఇది 400 ml మాట. దీనిలోకి నేను నా రైస్ ఒక 3 కప్స్ అయితే నేను దీన్ని డైల్యూట్ చేసుకున్నాను అనమాట. వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని. మళ్ళీ చెప్తున్నాను, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. చూడండి, మసాలా అయితే ఇక్కడ వేగిపోయింది కాబట్టి నేను కోకోనట్ మిల్క్ అనేది కొలత ప్రకారంగా నేను గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఈ మసాలాలోని. సో మొత్తం అంతా కూడా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనకు తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సో రైస్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు అనేది కరెక్ట్గా చూసుకుని మనం వేసుకోవాలి అన్నమాట. దీన్నైతే మనం పొంగు వచ్చే వరకు కూడా దీన్ని ఎసరు మరగనివ్వాలన్నమాట. సో మీకు దాన్ని కూడా చూపిస్తాను, పొంగు ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో చూడండి, ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. సో ఈ పొంగు అయితే వచ్చేసింది కాబట్టి దీనిలో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా, ఎందుకంటే తర్వాత అయితే రైస్ విరిగిపోతుంది కాబట్టి. అండ్ 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను దీనిలోకి వేసేస్తున్నాను. ముందే వాడపెట్టుకున్నాను అనమాట రైస్లోని వాటర్. సో ఈ రైస్ని అయితే తీసుకొచ్చి దీనిలో వేసేసాను. చూడండి, వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మనం దీన్ని హై ఫ్లేమ్ మీద అయితే త్వరగా మాడిపోతుంది కోకోనట్ కదా. సో అలా మాడిపోకుండా మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మధ్య మధ్యలో ఒక 2 సార్లు అయినా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో నేనైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. చూడండి, పైన అయితే వాటర్ అంతా ఎగిరిపోయింది. మళ్ళీ నేను కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉంచుతున్నా. ఈలోపు ఈ కోకోనట్ రైస్లోకి, కొబ్బరన్నంలోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే చికెన్ కర్రీ అయితే దీనిలోకి చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రొసీజర్ అంతా ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ పెట్టట్లేదు. సో దీనిలోకి మిగిలిపోయిన కోకోనట్ మిల్క్ అనేది నేను వేసుకుంటున్నాను. వాటర్తో పాటు కొద్దిగా కోకోనట్ మిల్క్ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొగలుగా వస్తూ ఉన్నదో.
సో దీన్నైతే ఒక రెస్ట్కి ఒక 15 మినిట్స్ అట్లా వదిలేస్తున్నా. కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో హ్యాపీగా మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అండ్ మోస్ట్లీ చెప్పాలి అంటే మసాలా ఏమీ లేకుండా చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఈ రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. గోదావరోళ్ళ స్పెషల్ మాట ఇది, ట్రెడిషనల్ ఫుడ్గా వస్తుంది మాట. ఈ రైస్ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది, మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది మాట. సో నేనైతే ఇది సేమ్ కొబ్బరి పాలు తీసుకుని మనం చేయొచ్చు, లేదు అనుకుంటే ఇలాగా కోకోనట్ మిల్క్ దొరుకుతుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.